కాబట్టి ఇప్పుడు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడని బ్రహ్మగారు చెప్పారో తెలుసా? ఆయనకి తెలియదు. ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు, తన శరీరం ఏమైపోయిందో తెలియదు. అది కృతయుగం కాబట్టి ఉన్నాడు. బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నాడు. ఆ మాట ఎప్పుడు అనలేదు. ప్రత్యక్షం అయినప్పుడు ముక్కు మీద వేలేసుకుని నువ్వు ఇంకా ఎలా ఉన్నావు రాసలు అని అడిగాడు. ఎందుకనంటే చీమలు, పురుగులు ఆయన నెత్తుట్ని, మాంసాన్ని, మజ్జని కూడా నాకేశాయని రాశారు భాగవతంలో. అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశిపుడు. కేవలం అస్థిపంజరం ఉండి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక, అస్థిగత ప్రాణములు కనుక అస్థిపంజరం ఒకటి మిగిలిపోయింది కాబట్టి హిరణ్యకశిపుడు మిగిలిపోయాడు. ఆయన తపస్సు చేసింది ఎన్నేళ్ళు అంటే 100 దివ్య సంవత్సరములు చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే అతనికి తెలియదు అసలు. ఇంతకాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు. అంత గొప్ప తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు. ఇంత తపస్సు చేస్తే ఆయన యొక్క కపాలంలోంచి తపో ధూమం బయలుదేరింది. అది సర్వలోకములను కప్పుతోంది. దేవతలందరూ వెళ్ళి అరవిందాసన అని పిలిచారు బ్రహ్మగారిని. పిలిచి ఈ ధూమాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఆ హిరణ్యకశిపుని యొక్క కోరికలు ఏమిటో తీర్చండి అన్నారు. ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తే బ్రహ్మగారు హంసవాహనం మీద బయలుదేరి వచ్చాడు. ఆయన మీద పుట్టలు పట్టేశాయి, పుట్టల మీద చెట్లు పెరిగిపోయాయి. ఆయన శరీరం ఒకటి లోపల ఉంది అని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా అస్థిపంజరం ఒకటి ఉంది. అసలు పలకరించడానికి అవకాశం ఎలా? బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు. చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు. శరీరాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చాడు. సాధారణంగా మీకు ఎప్పుడైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవగానే పరమేశ్వరుడు ఎవరు తపస్సు చేశాడో వాడు స్తోత్రం చేస్తాడు. హిరణ్యకశిపుని వృత్తాంతంలో ముక్కు మీద వేలేసుకున్నవాడు బ్రహ్మగారు, ప్రత్యక్షమైన వాడు తెల్లబోయాడు. ఆయనే ఒక కితాబ్ ఇచ్చాడు. ఇటువంటి తపస్సు గతంలో నేను చూడలేదు. అద్భుతం! ఏమి తపస్సు! ఇటువంటి తపస్సు ఇంకొకరు చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు. అంత గొప్ప తపస్సు చేశావు, నీకేం కావాలని అడిగాడు. బ్రహ్మగారిని బుట్టలో పెట్టాననుకున్నాడు. అనుకుని ఒక వరం అడిగాడు. అందులో ఎన్ని అడిగాడంటే, నేను పంచభూతములలో గాలిలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, అగ్నిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, వాయువు వలన చచ్చిపోకూడదు, జంతువుల వలన చచ్చిపోకూడదు, పాముల వలన చచ్చిపోకూడదు, నరుల వలన చచ్చిపోకూడదు, మృగాల వలన చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగల చచ్చిపోకూడదు, ఏ దిక్కుల ఎందు చచ్చిపోకూడదు కోరాడు. ఆయన అన్నాడు, ఇచ్చాను. అంతేకాదు 3 లోకములను నేను గెలవగలగాలి, ఇచ్చాను. నాకు ఎదురు తిరిగి నిలబడగలిగిన వాడు ఉండకూడదు, దేవతలు కూడా నాకు వశవర్తులు కావాలి, ఇచ్చాను. చాలా సంతోషం, నీకో నమస్కారం. అన్నీ ఇచ్చాను. కానీ కశ్యపపుత్ర, ఒక్క మాట చెప్తాను, నువ్వు అడగకపోయినా. ఇన్ని వరాలు ఇత పూర్వం నేను ఎవరికి ఇవ్వలేదు, ఇప్పుడు నీకే ఇచ్చాను. ఇన్ని వరాలు ఉన్నందుకు వినయం నేర్చుకో. ఇన్ని వరాలు ఉన్నందుకు అహంకారం నేర్చుకుంటే నువ్వు లోకాలు కూడా పాడైపోతాయని గుర్తుపెట్టు.